మీకు మీ కుటుంబ సభ్యులకి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Hello besties, welcome to my channel. This is me Vitika. Again I'm back with a very special episode. ప్రతిసారి ఇదే చెప్తాది ఏంటి వితిక అని అనుకుంటే కనుక yes, every week is a special episode because I love to do something different. కాబట్టి మండపం చేపించాం, మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి దాన్ని ఆర్గనైజ్ ఎలా చేస్తున్నాను, ఈ రోజు నా డే ఎలా ఉండబోతుంది అనేది చూడబోతున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ గోనా లెర్న్ హౌ ఐఎమ్ గోనా ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై పూజా మందిర్ అండ్ వాట్ ఆల్ ఐ గాట్, అసలు ఏ విగ్రహాలు ఏమేమి కొన్నాం అనేది తెలుసుకోబోతున్నారు. సో ఉగాది ఈజ్ ఆల్ అబౌట్ న్యూ బిగినింగ్స్, అంటే కొత్త కాలం రాబోతుంది, కొత్త ఋతువు రాబోతుంది అండ్ కొత్త సంవత్సరం మొదలవుతుంది తెలుగు క్యాలెండర్ ప్రకారం. అండ్ ఆల్సో కోకిల కూతలు అవన్నీ కూడా మొదలవుతాయి, చిగుర్లు కాస్తాయి. అందుకని వేప చెట్టుకి వచ్చే ఆ పువ్వులతోనే మనకి ఉగాది పచ్చడి చేసుకుంటాం అనమాట. సో ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ ఆస్పీషియస్ డే టు స్టార్ట్ మై పూజా మందిరం. అందుకని చెప్పి ఈ రోజు ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ get started. సో మన పూజా మందిరం ఆల్రెడీ మీరు చూసారు, ఈ పెయింటింగ్ అదంతా ఎలా జరిగింది అనేది. మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, యూ కెన్ చెక్ దట్ ఎపిసోడ్ 2. లాస్ట్ ఎపిసోడ్ లో లైటింగ్ అదంతా ఫిక్స్ చేయలేదు అనమాట. సో స్పాట్ లైట్స్ అది కూడా ఫిక్స్ చేయించాను, సో దట్ నాకు యూజువల్ గా అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఓన్లీ ఆ స్పాట్ లైట్స్ లో దేవుడి పూజ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. డే టైమ్ లో ఎలా కావదు, ఈవినింగ్ టైమ్స్ ఏమైనా పూజ చేసుకోవాలన్నా సరే ఆ ఎన్విరాన్మెంట్ చాలా నచ్చుతుంది, వామ్ లైటింగ్ అనేది. అది పక్కన పెడితే మనం మొన్న వెళ్ళి అన్ని కొత్త సామాన్లు కావాలి, కొత్త షాపింగ్ చేయాలి, కొత్త మందిరం కాబట్టి అన్ని తెచ్చుకున్నాం కాబట్టి అవన్నీ ఈ రోజు నేను ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నాను. చాలా స్పెషల్ డే బికాజ్ ఉగాది ఒక రీజన్ అండ్ ఆల్సో మా ఇంట్లో ఇన్ని రోజులు జస్ట్ ఒక ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్నాం ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత. అండ్ నాకు చాలా ఇష్టం, మా మమ్మీ కూడా పూజలు చేసుకుంటారు. నాకు ఏదైనా ఆర్గనైజ్ గా ఉన్నప్పుడే ఐ లవ్ టు ప్రే టు గాడ్ అండ్ ఎవ్రీథింగ్. మనసులో ఎంత ఉన్నా సరే ఆ పూజా మందిరం, పూజా రూమ్ అనేది చాలా స్పెషల్ నాకు. సో ఫైనల్ గా మన ఇంట్లో ఈరోజు పూజ జరగబోతుంది అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో దట్ ఈస్ ఆల్సో మెయిన్ రీజన్. అండ్ ఉగాది రోజు జరగడం ఇంకా స్పెషల్ అనమాట. పంతులు గారిని అడిగితే అదే చెప్పారు, చాలా విశిష్టం అమ్మ, ఉగాది రోజు చేసుకోండి పర్లేదు, ఈ రోజు మంచిదే అంటే ఆయన కూడా పంతులు గారు కూడా రాబోతున్నారు అనమాట. ఈ లోపల నేను మొత్తం ఆర్గనైజ్ చేసేసుకోవాలి. సో లెట్స్ గో. సో నాది కొత్త మందిరం కాబట్టి మా బామ్మ పసుపు పెట్టి కొంచెం బొట్లు పెట్టి అమ్మలు కొబ్బరికాయ కొట్టు అన్నారు. సరే బామ్మ చెప్పినట్టు ఫస్ట్ ఓం రాసేసుకుని తర్వాత మిగతా పనులన్నీ మొదలు పెడదాం అనుకుంటున్నాను. శుభకరంగా ఓం రాసేసాం కాబట్టి ఇప్పుడు ఫొటోస్ అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి. మెయిన్ నాకు చిన్నప్పుడు గుర్తు ఉన్న మెమరీ ఏంటంటే ఎప్పుడు పూజలున్నా, ఎప్పుడు ప్రతి వారం ఏదైనా పూజ చేసుకుంటే కనుక మా అందరికీ ఏం అప్పు చెప్పేవాళ్ళంటే అన్ని ఫోటోలు ఇచ్చి నీట్గా గుడ్డు తీసుకుని తుడవండి, తుడిచిన తర్వాత గంధం పెట్టాలి, తర్వాత కుంకుమ పెట్టాలి అని చెప్పేవాళ్ళు. అండ్ లైక్ ఐ యూస్ టు థింక్ దట్ వాస్ ద మోస్ట్ చాలా చిన్న థింగ్ ఇచ్చారు మాకు, మీరేమో పెద్ద పనులు చేస్తున్నారు అనుకునేవాళ్ళు. ఇప్పుడేమో అదే హార్డ్ అనిపిస్తుంది. ఇంత పని చేశాక కూడా అలాంటి చిన్నవే నాకు అబ్బా ఇవి చెయ్యాలా అప్పుడు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో కానీ మనకి నేను ముందే వెల్ ప్లాన్డ్గా ఉన్నాను కాబట్టి వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్. సో జస్ట్ బొట్లు పెట్టుకుని అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో మా పిన్ని నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది అనమాట, ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలవ్వక ముందే. సో ఆల్మోస్ట్ 2 years అయింది ఇవి నా దగ్గరకు వచ్చి. కానీ ఇప్పుడు వీటికి ముహూర్తం వచ్చింది అంటారు కదా, అలాగా ఈ ఫొటోస్కి ముహూర్తం వచ్చింది అనమాట. సో ఏ పనికన్నా మనకి ముందుగా వినాయకుడు పూజ చేయాలంటారు కాబట్టి సో మా బుజ్జి వినాయకుడికి ఫస్ట్ బొట్టు పెడుతున్నా. అండ్ ఫస్ట్ రో మొత్తం ఇట్లా నేను ఈ ఫోటో ఫ్రేమ్సే పెట్టాలనుకున్నాను. సో మా పిన్ని 4 ఇస్తే ఆ ఫ్రేమ్కి సరిపోవాలని చెప్పి ఇంకో 4 ఫ్రేమ్స్ కూడా నేను నిన్న అప్పటికప్పుడు తెప్పించాను అనమాట. అండ్ ఇవి నాకు చాలా నచ్చినాయి. అమ్మయ్య ఫైనల్లీ ఎంత బాగా అనిపిస్తుందో ఇలా మొత్తం ఫ్రేమ్ నిండుగా కనిపిస్తుంటే. నాకు పూజా మందిరంలో పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఇష్టం అనమాట. కానీ చాలామంది చాలాసార్లు చెప్పారు దట్ లేదు పూజ రూమ్లో ఇంత పెద్దవి పెట్టకూడదు అని. సో మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే, అండ్ మల్టిపుల్ పంతులు గారిని అడిగినప్పుడు ఏం తెలిసిందంటే, కూర్చున్న విగ్రహాలు అయితే 3 ఇంచుల కన్నా
ఎక్కువ ఉండకూడదు. అదే నుంచిన విగ్రహాలు అయితే 6 ఇంచుల కన్నా ఎక్కువ ఉండకూడదంట. సో అది క్లారిటీ వచ్చిన తర్వాత మనం కొలిచే దేవుళ్ళందరినీ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అష్టలక్ష్ములు కూడా కొన్నా. ఎప్పటి నుంచో అష్టలక్ష్ములు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ మన ఇంట్లో అష్టలక్ష్ములు కూడా వచ్చారు. అండ్ ఇది అన్ని ఫెస్టివల్స్ కన్నా ఉగాది చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. అలాంటిది ఈసారి అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే దేవుడు మందిరం అయిపోతుంది, ఇంకా అన్ని శుభాలే అని చెప్పి అందరూ అవే అంటున్నారు అనమాట. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో మా నటరాజ స్వామి ఫస్ట్ టైం మన ఇంట్లో ఈ విగ్రహం తీసుకున్నాం అనమాట. నాకు ఫొటోస్ అలా ఉండేవి, కానీ ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి నటరాజ స్వామి ఆశీస్సులు చాలా మంచిదంట. సో నాకు ప్రతిసారి ఏ గుడికి వెళ్ళినా చెప్తారు, మీరు నటరాజ స్వామిని కొలవండి, నటరాజ స్వామికి మొక్కండి అని చెప్పి. ఎవరు చెప్పినా సరే కొంచెం అయితే అది పాటిస్తూ ఉంటాను అనమాట. నాకు అది మైండ్ లో ఉండిపోద్ది. ఓకే, ఇది ఇక్కడ ఉండకూడదు, ఉంటే ఉండకూడదు, ఓహో ఉండకూడదు అనుకుంటే ఉండకూడదు ఫీలింగ్ లో ఉంటాను అనమాట. సో అందుకని చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేస్తాను ఏం చేసినా సరే. అండ్ మనము విగ్రహాలకి బొట్లు పెట్టడం అంతా అయిపోయింది. పూజ్య ఆంజనేయ స్వామి. సో దీపలక్ష్మిలో ఏదో షో కేస్లో పెడతారు అలా, అవన్నీ తెలుసు. కానీ నేను అడిగాను షాప్ అతని, ఎందుకు ఇవేమైనా ఆస్పీషియస్ అంటే, దీపలక్ష్మి అనేది చాలా ఆస్పీషియస్. అంటే ఇలా 2 దీపాలు పట్టుకుని అటొకలు ఇటొకలు పెట్టుకోవడం పూజా రూమ్ లో అలా చాలా మంచిది అని అన్నారు. ఎందుకంటే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే గజద్వారం లోపలికి వెళ్ళేటప్పుడు 2 దీపలక్ష్మిలే ఉంటారు. అది చాలా ఆస్పీషియస్ కాబట్టి దీపాలు పట్టుకున్న లక్ష్ములు ఉంటేనే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది. అండ్ పూజ మందిరంలో కూడా చాలా ఆస్పిషియస్ గా ఉంటది అని చెప్పారు. సో వెంటనే నేను కూడా పుచ్చి దీపలక్ష్మిలు తీసుకున్నాను. నాకు తెలిసినదో నేను చెప్తున్నా అనమాట. మీకు ఏమైనా తెలుసుంటే మీరు కూడా చెప్పొచ్చు, నాకు నేర్చుకుంటా. ప్రస్తుతానికి ఐ వాంటెడ్ టు యాడ్ లీవ్స్ అనమాట. సో మనము పూజా మందిరం డ్రాస్ ఆర్గనైజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏవి దొరకకుండా అక్కడో చోట ఇక్కడో చోట కన్నా నాకు కింద చాలా స్టోరేజ్ కావాలని ముందే ప్లాన్ చేసుకున్నాను. సో దట్ పూజకి సంబంధించిన బ్యాక్ డ్రాప్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడే ఉంటాయి. లైక్ వ్రతాలైనా ఏ పూజ అయినా సరే దీనికి డెడికేటెడ్ స్పేస్ ఉండాలని చెప్పి, మనకి ప్లేస్ ఉన్నప్పుడు అది యూటిలైజ్ చేసుకోవాలనుకున్నాను. ఈ సైజెస్ అన్ని నాకు ముందే తెలుసు కాబట్టి అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఈ బౌల్స్ అన్ని కొన్నాను. బాక్సెస్, ఈ బాక్సెస్ చాలా యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం పసుపు కుంకుమ ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో ఏ వ్రతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వచ్చిన కుంకుమ పసుపు నేను చాలా సేఫ్గా ఉంచుతాను. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళు చాలా భక్తితో ఇస్తారనమాట మనకి. అందుకని చెప్పి నేను మా అత్తయ్య కుంకుమ పూజ చేసుకున్నప్పుడు నుంచి ఉన్న కుంకుమ నా దగ్గర ఉంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో విభూతి కూడా ఇలా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టాను అనమాట. సందేశ్ ఎక్కువ శివుడి భక్తుడు కాబట్టి అత్తమాటలు శివమాల వేసినప్పుడల్లా విభూతి చాలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను. సో అందుకని చెప్పి నామాలకి వాటికి, సో అందుకే వీటికి డెడికేటెడ్గా బాక్స్ పెట్టేశాను. సో ఈ ఫస్ట్ డ్రాలో అయితే ఈ కుందులు అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఈ క్లాజెట్ మొత్తము ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇలా ఒక్కొక్కటి అవుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్గా ఒక పీస్ యాడ్ అవుతుంది లైఫ్లో అనిపించింది. లైక్ బయటకు వెళ్ళినప్పుడల్లా అరే ఇంట్లో ఇది అవ్వాలి, పని అవ్వాలి అనే స్ట్రెస్సే నాకు ఎక్కువ ఉండేదన్నమాట. సో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఈ డ్రాలో ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ నా దగ్గర చాలా ఉంటాయి కదా, లైక్ మనం సంక్రాంతికి బ్యాక్ డ్రాప్స్ అవి యూజ్ చేస్తాం. ఇవన్నీ ధూప్ స్టిక్స్ అనమాట. నాకు చాలా ఇష్టం ధూప్ వేయడం ఇంట్లో, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. సో ప్రతిరోజు పూజ ఉన్నా లేకపోయినా సరే హాల్లో ఒక ధూప్ స్టిక్, అక్కడ ఒక ధూప్ స్టిక్ పెడితే ఒక మంచి ఎసెన్స్ ఉంటుంది అనమాట, మంచి స్మెల్ యాడ్ అవుతుంది అనమాట. సో నాకు యూజువల్గా హ్యాంపర్స్లో కూడా ఈ మధ్య ఇట్లా ధూప్ స్టిక్స్ పంపిస్తున్నారు. సో అవన్నీ కూడా ఒక బాక్స్లో అరేంజ్ చేసి పెట్టేశాను. ఇవి కూడా మనకి హ్యాంపర్స్లో వచ్చిన బాక్స్లే ఉంటాయి.
ఇక్కడ ఇవన్నీ అగరబత్తి అనమాట. మొత్తం పెద్ద పెద్ద అగరబత్తులన్నీ మొన్న ఈషాకి వెళ్ళినప్పుడు తెచ్చినవి అవన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఇవి కూడా ఐకియాలో దొరికే బాక్స్లోనే అగరబత్తులన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టాను. సో దట్ మనకి సపరేట్ బాక్స్లు అంటూ ఏం పెట్టలేదు. అండ్ ఇవేంటంటే అమ్మవారి ఫేస్, అమ్మవారి విగ్రహాలు అన్నీ ఒక 5-6 ఉంటాయి. అందుకని చెప్పి ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేశాను. ఇవేంటి తెలుసా, పావుకోళ్ళు అంటారు కదా, సో అవన్నమాట. ఇవి మా పెళ్ళప్పుడు సందేశ్ కోసం కొన్నవి, ఇంకా సేఫ్గా ఉంచారు అలాగా. అన్నీ ఇట్లా డ్రాస్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇంత పెద్ద క్లాసెట్స్ చేపించాను అనమాట. సో ఇత్తడిలో ఇలా అరటి చెట్లు కూడా దొరుకుతాయి అనమాట. సేమ్ షాప్లోనే తీసుకున్నాను. సో అదే ప్లేస్మెంట్స్ చెక్ చేస్తున్నాము. స్టెప్ వైజ్ చేపించింది ఇట్లా కుందులు అన్నీ కరెక్ట్గా పెట్టుకోవడానికి. అండ్ ఈ 3 సైజెస్ కూడా అక్కడే తీసుకున్నాను. మా దగ్గర ఉన్న కుందులు ఒకటే సైజ్ పెద్ద ఉన్నాయన్నమాట. సో ఐ థాట్ ఎలాగో కొంటున్నాం కాబట్టి అన్నీ ఒకటేసారి కొనేస్తే అయిపోద్ది అని చెప్పి, సో ఇవి కూడా స్టెప్స్ వైజ్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో లెట్స్ గో. సో మన పూజా మందిరంలో ఏమేమి సర్దుకోవాలో అంతా అయిపోయింది అనమాట. జస్ట్ ఫ్లవర్ డెకరేషన్ అదంతా ఉంది. అండ్ ఈ టేబుల్ మీరు కొండని చూసారు కదా అక్కడ. సో ఈ స్టూల్ పైకి మా ఇంట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామిని చాలా కొలుస్తాం అనమాట. ఇంటి దైవం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా మావయ్య గారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. మా తాతయ్య దగ్గర నుంచి అందరికీ వెంకటేశ్వర స్వామి ఇష్టం అనమాట. ఇంకా నాకు కూడా అదేదో తెలియని ప్రేమ అనమాట ఆయన అంటే. ఆయన చూడగానే ఒక ఏదో మనసులో హ్యాపీనెస్ వస్తుంది. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు అసలు ఎలాగన్నా ఇది కొనుక్కోవాలి, బట్ ఎంత చెప్తారో ఏంటో అని చాలా డౌట్స్ ఉండే. బట్ ఫైనల్గా ఐ గాట్ ఇట్. ఎంతైనా పర్లేదు, ఈ దేవుడు మన ఇంట్లో ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. సో ఫైనలీ మా వెంకటేశ్వర స్వామి వచ్చేసారు. ఆయన గురించి నేను ఇదైతే సెట్ చేశాను ఇక్కడ. అండ్ ఈ కార్నర్లోనే ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ చాలా ఆలోచించాం, లైక్ ఇక్కడ ఒక క్యాబినెట్ ఇద్దాం అనుకున్నాము. సో దేవుడి సామాన్లన్నీ పెట్టడానికి. బట్ అది వద్దు ఇంకేమైనా చేద్దామంటే అప్పుడు ఇట్లా వెంకటేశ్వర స్వామి అని అనుకోగానే శాంతి కానీ అందరూ దే సెడ్ యా దట్ విల్ బి అ గ్రేట్ ఐడియా అని. సో పెట్టి చూద్దాం ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ ఒక 25 kgs వరకు ఉంటారు స్వామి. అమ్మా, సో మా వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ఈ వాల్ మొత్తం ఒక యూనిక్ స్పేస్ యాడ్ చేయాలి అని అనుకున్నా. అండ్ మనకి దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదని నేను బిలీవ్ చేస్తాను. నాకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడికే మొక్కుకుంటాను కాబట్టి ఇది మా ఇంట్లో బెస్ట్ అయి ఉండాలి అనుకున్నా. అలాగే వచ్చింది అనిపించింది. సో ఇప్పుడు మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటే పంతులు గారు వచ్చి పూజ చేయాలన్నమాట. ఎందుకంటే ఉగాది ప్లస్ మా ఇంటి ఫస్ట్ పూజ కాబట్టి పెద్దవారితో చేపిస్తే మంచిదని అనుకున్నాము. సందేశ్ కూడా రెడీ అయిపోతున్నారు. సో లెట్స్ గెట్ గోయింగ్ విత్ పూజా రిచువల్స్. మీ అందరికీ నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కనుక నాకు అరటి చెట్లు అంటే ఎంత ఇష్టమో మీకు తెలిసే ఉండాలి. సో అరటి చెట్లు ఏందో నాకు ఏ పూజ స్టార్ట్ చేయాలనిపించదు అనమాట. బికాజ్ దే యాడ్ లాట్ ఆఫ్ బ్యూటీ టు ద ఎన్విరాన్మెంట్. సో అరిటాకు భోజనం అయినా అలాంటివి కూడా చాలా గుర్తొస్తాయి అనమాట అరిటాకు చూడగానే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మామూలుగా మనకి ఉగాది ముందు రోజు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాము, ఇంత హడావిడి ఉండదు. బట్ ఈసారి ఏమైంది, నిన్న అమావాస్య రావడం వల్ల అసలు నిన్న ఏ పనులు దులపొద్దు, ఏం చేయొద్దు అన్నారు. షడ్రుచుల్లాగా ఈరోజు అన్ని పనులు చేసుకుంటున్నాం అనమాట. సందు ఒకసారి ఇటు రావా ప్లీజ్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. పట్టుకో, పడితేనే బాగుంటుంది. అయ్యో దేవుడా, అది ముందుకే పెట్టవా ప్లీజ్. దట్ యాడ్స్ ద బ్యూటీ. సద్దు నువ్వే ఇప్పుడు నీ బాధ్యత నువ్వు చేసేసి మొత్తం ఫ్లవర్స్ పెట్టు. అండ్ అక్కడ కూడా దేవుడికి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టు. ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళకి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ దీపాలకు కూడా పెట్టేసే, సరేనా? ఇస్తానులే నేను.
ఇలాగా సందు ఒక 1 hour ఆగు. 1 hour ఆగాలి. ఆగను. నువ్వు 1 hour ఆగిన తర్వాత నువ్వు పెట్టు. అదే కదా కావాలి మనకి. నువ్వు ఎలా ఉన్నా బాగుంటాయి, నీకేంటి అలా కాదు, మంచిగా నవ్వు. సో మా ఇంట్లో ఉగాది పచ్చడికి అయితే మేము చింతపండు రసము, బెల్లం పౌడర్, ఇంకా మ్యాంగో, బనానా, వేపు, గ్రీన్ చిల్లీ అండ్ వేపిన శనగపప్పు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇలా టక్కుని తినేయాలనిపిస్తుంది. తినకూడదు, ప్రసాదం తయారు చేసినాం కాబట్టి ప్రతిసారి మా మమ్మీ మేము లేచేసరికి ఉగాది పచ్చడి చేస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఫేవరెట్ థింగ్ టు డూ, బికాజ్ ఏది వండేది ఉండదు కదా, అన్నీ వేసేసి మిక్స్ చేయాలి కాబట్టి. సో అందుకని చెప్పి అండ్ ఎవ్రీ ఇయర్ తనే చేస్తుంది. బట్ ఈసారి నా చేతులతో నేను చేయాలనుకుంటున్నాను. మామూలుగా యూఎస్లో ఉంటే ఒకసారి నేను చేశాను, బట్ ఐ లవ్ డూయింగ్ ఇట్. సో ఆవిడ పర్యవేక్షణలో నేను చేస్తున్నాను అనమాట. వెనకాలే ఉండి ఏం వేయాలి, చింతపండు రసం వేసి. సో చేపెట్టినా ఓకే. మామూలుగా ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి అంటే షడ్రుచులు కలిసిన పచ్చడి అనమాట. మనకి కొత్త వసంతం, నవ వసంతం మొదలవుతుంది. పొద్దున్న చెప్పినట్టే కొత్తగా అంత కొత్త కాలం వస్తుంది. ఇక్కడ నుంచి వేడి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఎవ్రీథింగ్ చేంజెస్. అండ్ ఈ టైంలో మనము ఉగాది పచ్చడి చేసుకుని తింటే ఇట్స్ ఆస్పీషియస్ అని అంటారు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే మేము మా ఇంట్లో చేసే పచ్చడిలో అన్ని రకాల టేస్ట్లు ఉంటాయి. అంటే పుట్నాల పప్పు కూడా వేస్తాం, ఎందుకంటే బ్లాండ్గా ఉంటుంది అనమాట. అండ్ పులుపు, చేదు, కారం, ఉప్పు, అన్ని రకాల రుచులు మన లైఫ్లో ఉండాలని అండ్ అన్నీ ఈక్వల్గా ఉండాలని దీని ఉద్దేశం అనమాట ఈ ఉగాది పచ్చడి. అండ్ లైఫ్లో కూడా అంతే, ప్రతిసారి మనకి సంతోషం ఉండాలంటే ఉండదు. లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్ అండ్ లైఫ్ ఈజ్ విత్ లాట్ ఆఫ్ టేస్ట్ అని నేను భావిస్తాను అనమాట. సో అందుకని చెప్పి ఉగాది పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అండ్ ఒక కాంపిటీషన్ కూడా జరుగుద్ది. ఎవరు తింటే ఎవరికి ఏం టేస్ట్ వచ్చిందో ఫస్ట్ తినగానే ఏం టేస్ట్ వచ్చిందని అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా రోజంతా చిందర వందరగా ఉంటుంది అనమాట ఇల్లు. ఇప్పుడు మా వాళ్ళు కూడా, మా ఫ్యామిలీ అందరు కూడా రాబోతున్నారు. సో యా, ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. సో ఇది ఓకే. వేప పువ్వు రేకలు వేస్తారనమాట మా అమ్మ. సో పువ్వు జానే వేయకూడదు, రేకలు వేసుకోవాలని చెప్పి అలా నేర్పించింది. సో అవన్నీ వేసి మంచిగా మిక్సీ. సో ఫస్ట్ దేవుడికి పెట్టాలి కాబట్టి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ పులిహోర చేసుకోవాలి. టకా పనులు కానీ వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే పంతులు గారు వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట. సో పులిహోరకి రైస్ ఆల్రెడీ వండి పెట్టుకున్నాం అనమాట. ఈవెన్ పులిహోరకి మేము మసాలా అంటే అన్ని రకాల పప్పులు వేసి ఒక మసాలా తయారు చేస్తా, అది కూడా చేసి పెట్టుకున్నా. జస్ట్ ఇప్పుడు మనం రెడీగా పులుసు తయారు చేసుకుంటే సరిపోద్ది. తగినంత నూనె వేసుకుని, దీంట్లో రెసిపీ ఏం లేదు నేను చెప్పేది, కానీ బట్ నాకు టెంపుల్స్లో పెట్టే పులిహోర అంటే చాలా ఇష్టము. అండ్ సందేశ్కి విపరీతమైన ఇష్టం అనమాట. సో అందుకని ఇలా ఆస్పిషియస్ డేస్ ఉన్నప్పుడు నేను టెంపుల్లో పెట్టే పులిహోరే చేస్తాను. దాంట్లో ఏంటంటే మిరియాల పౌడర్ అని ఇట్లా అన్నీ కలిపి చెప్పాను కదా, ఒక సీక్రెట్ మసాలా తయారు చేస్తామని, అది యాడ్ చేస్తే అలా టెంపుల్లో వెళ్ళినప్పుడు వచ్చే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. సో అది ఈరోజు మనం చేసుకోబోయే పులిహోర. సో నేను చెప్పిన నా సీక్రెట్ మసాలా అనమాట. సో ఇది ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోద్ది. అప్పుడు ఎక్కడ రుచి తక్కువైనా సరే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల మొత్తం టేస్ట్ అంతా మన టెంపుల్ పులిహోర లాగా అవుతుంది అనమాట. దాన్ని వేసుకుని నీట్గా ఇలా దగ్గరగా కలుపుకోవాలి. అంటే మనకి చింతపండు దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోవాలి. అంటే నేను జస్ట్ మెయిన్ థింగ్స్ చెప్తున్నా అంతే. సో మొత్తం ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయి అనమాట. పులిహోర ఒకటే కలిపేది ఉంది, కానీ దానికి ఒక స్పెషల్ పర్సన్ హ్యాండ్ పడాలి కాబట్టి ఇలా పండుగలు పబ్బులు ఉన్నప్పుడు కనిపించేవారు ఒకరు వస్తారు. రండమ్మా రండి, దయచేయండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఇప్పుడే నేను ఇలా కదుపుతున్నప్పుడు
ఎంటర్ అయింది అనమాట మేడం వాళ్ళ ఇంట్లో పూజలన్నీ ఫినిష్ చేసుకుని. టైం పట్టిందా? ఇంకా ఒక 2 పిల్లలు పుట్టాక ఇంకెన్ని చేస్తాం అప్పుడు. చెయ్యి పులుసెయ్యి, నేను కలుపుతాను. మొత్తం వేసేలా? ఆగు. అలా ఏం నేర్చుకున్నావు అమ్మ దగ్గర? కొంచెం కొంచెం ఇప్పుడే కదా, ఇప్పుడే మా అమ్మ చెప్పింది ఏమే పులుసు మొత్తం తీసుకెళ్ళి వేయకు గిన్నెలో అని చెప్పింది. ఊరికే అడిగా. మా చెల్లి ఇలా దూరం నుంచే వాసన చూసి చెప్తుంది ఉప్పు తక్కువైంది అక్క అని చెప్పి. సో అందుకని నేను పక్క నుండి ఉప్పు అందిస్తున్నాను. అదే ఇష్టమైనవి బాగా తెలుస్తుంది స్మెల్తో సహా. సో మా ప్రిపరేషన్ అంతా అయిపోయింది అనమాట. దేవుడికి చేయాల్సిన ప్రసాదాలన్నీ ఇంకా కృతిక టేక్ ఓవర్ చేసింది ఫుడ్ సెక్షన్, సో దట్ నేను వెళ్ళి రెడీ అవ్వచ్చు అని చెప్పి. ఇలా ఒకళ్ళు హెల్ప్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో పూజకు కూడా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అండ్ మా మమ్మీ కూడా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు, బికాస్ లంచ్ టైం కూడా అయిపోయి వచ్చింది. సో పంతులు గారు వచ్చే టైంకి నేను సందేశ్ రెడీ ఉంటే పూజలో కూర్చోవచ్చు. పండుగ అంటేనే ఏముంది, నలుగురు కలుసుకోవడం, కొంచెం మాట్లాడుకోవడం, అండ్ కొత్త బట్టలు, స్వీట్స్, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట నా దాంట్లో. అండ్ కొంచెం భక్తి కూడా. సో ఈ భక్తితోనే వెళ్ళి పూజ చేసుకోవాలి. సీ యూ గైస్ ఇన్ అ బిట్. బాయ్. క్షేమ స్థైర్య స్థైర్య విజయ మహాదేవతాభ్యో అష్టలక్ష్మీ దేవతాభ్యో ఓం గానకి వదహ శ్రీగానకి వదహ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ సిద్ధోగతం సమర్పయామి. మహాదేవతాభ్యో నమః సర్వరూపాయ నమః. మహాదేవతాభ్యో నమః సర్వేశ్వర్యై నమః. మహాదేవతాభ్యో నమః అష్టలక్ష్మీ దేవతాభ్యో శ్రీ అష్టలక్ష్మీ దేవతాభ్యో నమః. శ్రీ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః సర్వరూపిణి నమః. మహాతీప్రదయ నమః. మహాదేవతాభ్యో నమః స్వరూపిణి నమః. మహాదేవతాభ్యో నమః మహాస్వరూపిణి నమః. మహాదేవత ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. మీ మాతా అంబే. महानैवेद्यं निवेदयामि. नारिकेलफलनैवेद्यं समर्पयामि. नानाविधफलनैवेद्यं समर्पयामि. स्वाहा. ओम ज्ञानाय स्वाहा. ओम ब्राह्मणे स्वाहा. भ्यो नमः. महानैवेद्यं निवेदयामि. ओम गुरुसत्तु देवश्रीमेति ग्रह गोविंद गोविंद मंगलम. ओम बालाय मंगलम. जय गुरुवराय मंगलम. नमः. अष्टलक्ष्मी स्वरूपाय नमः. जन्मांतरप्राणिता साईनाई गणेशानी लक्ष्मी देवी पापो हम पाप कर्मा की जय.
శ్రీ అష్టలక్ష్మి అనుగ్రహాది ప్రాప్తిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు అష్టైశ్వర్య ఆరోగ్యాది ప్రాప్తిరస్తు విజయోస్తు. మహాదేవతాభ్యో నమః శ్రీ విష్ణు అవతారరూపాయ నమః మహాదేవతాభ్యో నమః శ్రీ లక్ష్మీదేవతాభ్యో నమః ఆశీర్వచనం సమర్పయామి. ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఆశీర్వచనం ఇస్తున్నాడు. ఎప్పుడు ఆ విష్ణు యొక్క లక్ష్మీదేవి లాగా ఎల్లకాలం ఇలాగే అనన్య జీవితం గడపాలని ఆ యొక్క భగవంతుని కోరిక. థ్యాంక్ యూ. సో అలా జరిగిందనమాట మా ఇంట్లో మొదటి ఉగాది అండ్ తొలి సంవత్సరంగా మా కొత్త పూజా మందిరం కూడా ఇలా సెట్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ బిలీవ్ ఇన్ సో మచ్ పాజిటివిటీ. అంటే ఎప్పుడైనా ఏదైనా పూజ చేసినా ఏం చేసినా సరే ఆ పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని చెప్పి సో మొదటిసారి పూజ చేసుకుంటున్నాం కాబట్టి పంతులు గారిని పిలిచి మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ చేశామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ and supporting me. Lots of love, besties. See you next week. Bye bye.